నమస్తే, నేను మీ సీనియర్ న్యాయవాది సనపల నాగచంద్రుడు. కోర్టులో లొంగిపోవడం, సరెండర్ అంటే ఏమిటి? సో ఫ్రెండ్స్, ఒక ముద్దాయి తనంతట తాను కోర్టు ముందు హాజరయ్యి లొంగిపోవడం కోర్టులో సరెండర్ అవ్వడం అంటారు. ఎప్పుడు కోర్టులో సరెండర్ అవుతారు అంటే, ఎవరు ఏదైనా ఎఫ్ఐఆర్ ఫైల్ అయినప్పుడు పోలీసుల నుంచి అరెస్ట్ భయము, హాని ఉందని భావించి పోలీసులకి దొరకకుండా నేరుగా కోర్టుని ఆశ్రయించినప్పుడు సరెండర్ అయిన తర్వాత ఏమవుతుంది? ముద్దాయి తరపున న్యాయవాది బెయిల్ పిటిషన్ ఫైల్ చేస్తారు. కోర్టు పరిస్థితులను పెట్టి బెయిల్ మంజూరు లేదా రిమాండ్ చేస్తుంది. ఎక్కడ లొంగిపోవాలి అంటే, ఎఫ్ఐఆర్ నమోదైన పోలీస్ స్టేషన్ ఏ కోర్టు పరిధిలోకి వస్తుందో ఆ సంబంధిత కోర్టులో మాత్రమే సరెండర్ అవ్వాలి. ఇక్కడ చిన్న గమనిక, పోలీస్ స్టేషన్లో లొంగిపోవడం వేరు, కోర్టులో లొంగిపోవడం పూర్తిగా న్యాయపరమైన ప్రక్రియ. మనం లొంగిపోయాం కదా అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోతే ఆ పద్ధతి మళ్ళీ వేరేగా ఉంటుంది. కోర్టులో లొంగిపోతే మీకు న్యాయపరమైన భద్రత కలిగే అవకాశం ఉంటుంది, మీకు బెయిల్ వచ్చే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది.